ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో నువ్వులు బెల్లము కలిపినటువంటి అన్నం తినాలి అంటారు. యథార్థంగా మనం గమనిస్తే గనక చాలా మంది కూడా వెనకట్లో అలాగే చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వులు అంటే కూడా కొన్ని విలేజెస్ లో నల్ల నువ్వులే వాడతారు. ప్రధానంగా నల్ల నువ్వులనే వాడుతూ ఉంటారు. నల్ల నువ్వులు బెల్లము కలిపి అన్నం వండుతారు. వాస్తవంగా ఈ విధంగా తింటూ ఉంటారు. చలికాలము అని చెప్పి, ప్రధానంగా చలికాలము అని. సరే, ప్రధాన కారణము అనంటే శరీరానికి వెచ్చదనం ఇవ్వడము, పోషకాలు అందించడము, చెడును తొలగించి స్వచ్ఛతను పెంచడము మరియు పంటల పండుగలో భాగం కావడము. ఈ పండుగ చలికాలంలో వస్తుంది కాబట్టి నువ్వులు మరియు బెల్లం శరీరానికి అవసరమైన శక్తిని, వేడిని, అలాగే వీటిని దానం చేయడము శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. వీటికి ప్రధాన కారణాలు అంటే ఆరోగ్య ప్రయోజనాలు. ఇది కూడా ఆరోగ్య ప్రయోజనాలు అనంటే కూడా దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది కూడా కలిగి ఉంది. శరీరానికి వెచ్చదనం. నువ్వులు బెల్లం రెండు శరీరానికి వేడిని, శక్తిని అందిస్తాయి. చలికాలంలో ఇది చాలా అవసరము. ఇక పోషకాల విలువకు వచ్చేసరికి నువ్వుల్లో ఫైబర్, ఐరన్, మినరల్స్ ఉంటాయి. బెల్లం కూడా ఐరన్, మ్యాంగనీస్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. జీర్ణక్రియ. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆధ్యాత్మికత, సంప్రదాయ కారణాలు అనంటే స్వచ్ఛత, ప్యూరిటీ అని అంటాము. నువ్వులు స్వచ్ఛమైనవిగా భావిస్తారు. వీటిని తినడం వల్ల శరీరంలో సాత్విక గుణాలు పెరుగుతాయి అని చెప్పేసి నమ్ముతాము. సంక్రాంతి రోజు నువ్వులు బెల్లము దానం చేయడం వల్ల అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి అని నమ్మకం. సూర్య భగవానుడి యొక్క ఆరాధన అనేది కూడా అంతే ముఖ్యం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పండుగ ఇది. నువ్వులకు అలాగే సూర్యుడితో సంబంధం ఉంది అని పురాణాలు చెబుతున్నాయి. సంక్షిప్తంగా నువ్వుల అన్నం తినడం అనేది సంక్రాంతి పండుగ సంప్రదాయాల్లో భాగంగా ఆరోగ్యానికి మేలు చేస్తూ, ఆధ్యాత్మిక శుద్ధిని అందిస్తూ, మంచిని పంచుకోవడానికి ప్రతీకగా నిలుస్తుంది. మనము ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో నువ్వులు బెల్లము అనేది తప్పనిసరిగా తింటూ ఉంటాం. మనం వేసేటువంటి పిండి వంటల్లో కూడా ఎక్కువగా నువ్వులు కలుపుతూ ఉంటాము. ఇప్పుడు కొద్దిమంది అరిసెలు చేస్తారు. అరిసెలు అంటే అందులో బెల్లం మరి తప్పనిసరిగా, కొత్త బియ్యము, దాంతో పిండి, వరిపిండి అనేటువంటిది, అందులో నువ్వులు కూడా కలిపి అరిసెలు అనేవి చేస్తూ ఉంటాము. ఇలా ఏంటంటే అన్ని రకాల మనకి పిండి వంటల్లో తప్పనిసరిగా నువ్వులు అనేది వాడుతూ ఉంటాము. ఈ పరమాన్నము అనేది కూడా బెల్లము అలాగే నువ్వులు తప్పనిసరిగా కలుపుతారు. అన్నంలో తప్పనిసరిగా ఇవి కలుపుతారు. కలిపే పరమాన్నము అనేది చేయడం జరుగుతుంది.